జైన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో రీసెంట్గా నాకైతే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల అయితే ఎవరికైతే రిప్లై ఇవ్వడం కుదరలేదు. అలాగే యూట్యూబ్లో కూడా చాలామంది కామెంట్స్కి అయితే కూడా నేను రిప్లై ఇవ్వలేదన్నమాట. సో వాళ్ళు ఎవరైతే నా మీద కోపడద్దు, ఈవేళైతే అందరు కామెంట్స్ చదువుతాను, అలాగే అందరి మెసేజ్ కూడా రిప్లై ఇస్తాను అనమాట. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి పూర్తిగా. మెయిన్ వచ్చేసి ఏంటంటే చాలామంది అయితే సిస్టర్స్ మెసేజ్ చేస్తారన్నమాట ఇన్స్టాగ్రామ్లో, అనియా కొంచెం ఉమెన్ ఆర్మీ గురించి కూడా చెప్పు, ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చెప్పు, అలాగే ఎస్ఎస్సి జీడీ గురించి కూడా అని చెప్పి వాళ్ళకైతే ఇవాళ నేనైతే ఈ వీడియోలో కొంచెం ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్నీ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వాళ్ళు కూడా వీడియో పూర్తిగా చూడండి. లాస్ట్లో వచ్చేసి మన ఈ లేడీస్ గురించి చెప్పగానే మీ కామెంట్స్ అయితే చదువుతాను అనమాట. సో వీడియో అయితే మిస్ అవుతుంది, అంతవరకు పూర్తిగా చూడండి. ఒకవేళ మీకు తెలిసిన ఎవరైనా సిస్టర్స్ కానీ ఆర్ అక్క చెల్లెలు ఉంటారు కదా, వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒకవేళ ఎవరన్నా కానీ డిఫెన్స్ గురించి ట్రై చేసే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. అలాగే నేను చెప్పిన ఈ మెడికల్ డీటెయిల్స్ కూడా మీ ఫ్రెండ్స్ చాలామందికి అయితే డౌట్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు. వీడియో చూడగానే వీలైతే వాళ్ళకు కూడా చెప్పండి. ఇలా ఒక బ్రో అయితే యూట్యూబ్లో మంచిగా డౌట్స్ క్లియర్ చేస్తానని చెప్పండి, మనకు కొంచెం ఫాలోయింగ్ పెరుగుతుంది అనమాట. సో ఇవాళ చెప్తున్నాను. మెయిన్ వచ్చేసి ఏంటంటే సిస్టర్స్, మీకు వచ్చేసి మెయిన్ ఏంటంటే ఈ అగ్నిపథ్కి వచ్చేసి మీకు 4 years సర్వీస్ ఆ విషయం మీకు కూడా తెలుసు. సో ఇందులో చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే అది ఫోర్స్లో ఉండగా, అగ్నిపథ్లో ఉండగా పెళ్లి చేసుకోవచ్చు అంటే, ఇది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరు కూడా వర్తించేది అనమాట. ఫోర్స్లో ఉండగా మీరైతే పెళ్లి చేసుకోవడానికి అవదనమాట. ఆ 4 years సర్వీస్లో ఉన్నంత వరకు మీరైతే పెళ్లి చేసుకోవడానికి అవదు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ మీకు ఫస్ట్ అయితే గ్రౌండ్ ఉంటుంది. గ్రౌండ్ అదే ఫిజికల్ ఉంటుంది. ఫిజికల్ తర్వాత మీకు మెడికల్ అయితే చేస్తారు. మెడికల్ తర్వాత డాక్యుమెంటేషన్ అయితే ఉంటుంది అనమాట. సో అది గ్రౌండ్ కన్నా ముందు అయితే మీకు అయితే ఎగ్జామ్ ఉంటుంది. ఆ విషయం మీకు తెలిసి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి మీకు 50 క్వశ్చన్స్కి అయితే మీకు ఎగ్జామ్ పెడతారనమాట. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.5, అంటే ప్రతి ఒక్క క్వశ్చన్కి 2 మార్కులు అనుకోండి. మీరు ఒక తప్పు కానీ చేస్తే ఎన్ని మార్క్ పోద్ది, ఒక 1/2 మార్క్ పోద్ది అనమాట. అంటే ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా మీకు ఏమవుతుంది అంటే ఒక 2 తప్పులు కానీ పెట్టారు అనుకోండి, 1 మార్క్ పోయినట్టే. ఇది ఫస్ట్ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వరకు అయితే మీకు అయితే గ్రౌండ్కి అయితే పిలవడం జరుగుతుంది అనమాట. గ్రౌండ్ వచ్చేసి మీకు 1.6 km, అంటే 400 మీటర్ ట్రాక్లో ఒక 4 రౌండ్లు వేశారు అనుకోండి. అది అంతకి 7:30 లోపు కనుక వేస్తే మీకు మీరైతే క్వాలిఫై అవ్వడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మీరు వచ్చేసి ఎగ్జామ్ కంటే కూడా గ్రౌండ్ ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టాలి. ఎగ్జామ్లో మీకు ఎలా రాసిన సరే అది మ్యాక్సిమం మీకు క్వాలిఫై చేస్తారనమాట. అగ్నిపథ్కి ఆర్మీకి వచ్చేసి మెయిన్ మీకు చూస్తుంది ఫిజికల్ ఒకటే. అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా నేను చెప్పే జాగ్రత్తగా వినండి. తమ్ముళ్ళు మీరైనా సరే, మెయిన్ మీకు చూసేది కూడా ఎగ్జామ్ కాదు. ఎగ్జామ్ గురించి భయపడద్దు. మీరు భయపడాల్సిన గ్రౌండ్ గురించి భయపడండి. గ్రౌండ్లో మీరు 100 మార్కులు తెచ్చుకోండి, 100 తెచ్చుకోండి. 100% మీకైతే అది జాబ్ ఇస్తాడు. ఎందుకు కూడా చెప్పండి, మీరు ఎగ్జామ్లో 50కి 50 క్వశ్చన్లు పెట్టినోడి కన్నా గ్రౌండ్లో 100 మార్కులు పెట్టినోడికి 90% ప్రిఫరెన్స్ ఇస్తారన్నమాట జాబ్ ఇవ్వడానికి. ఎందుకంటే అక్కడ మీరు వెళ్ళి ఐఏఎస్ ఎగ్జామ్ కానీ ఐపీఎస్ ఎగ్జామ్ కానీ ఏమీ రాయరు. అక్కడికి వెళ్ళి మీరు ఫిజికల్ చూపించాలి అంతే. అది ఒకటి గుర్తుపెట్టుకుని అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే గ్రౌండ్ మీద మెయిన్ దృష్టి పెట్టండి అన్నమాట. సో గ్రౌండ్ అవ్వగానే మీకైతే ఆడు మెడికల్గా అయితే పిలుస్తారన్నమాట. అది గ్రౌండ్లో ఏమేమి ఈవెంట్స్ ఉంటాయో ఒకసారి చెప్తున్నానండి. గ్రౌండ్లో వచ్చేసి మీకు ఫస్ట్ అయితే 1.6 km రన్నింగ్ ఉంటుంది. 7:30 లోపు వేయాలి. హైట్ వచ్చేసి మీకు 162 centimeters అనమాట. దగ్గరలో ఉన్నా సరే మ్యాక్సిమం గర్ల్స్ కాబట్టి మేనేజ్ చేస్తారు. మరీ తక్కువ ఉంటే 160 బిలో ఉంటే ఇబ్బంది, కానీ 165 ఉండి 162 వరకు ఉంటే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటంటే మీకు హై జంప్ ఉంటుంది అనమాట. హై జంప్ వచ్చేసి మీకు లాంగ్ జంప్ ఉంటుంది. లాంగ్ జంప్ వచ్చేసి మీకు 3 meters ఉంటుంది. అంటే 3 meters అంటే అది పెద్ద ఇష్యూ కాదు. నార్మల్గా మీరు రన్నింగ్ చేసి వచ్చి ఒక 3 steps చేసుకున్నా సరే అది ఆటోమేటిక్గా చేసేస్తారన్నమాట. నెక్స్ట్ హై జంప్ ఉంటుంది. హై జంప్ కూడా పెద్ద ఎక్కువేం కాదు, తక్కువ ఉంటుంది అనమాట. సో అది ఇవన్నీ మీరు క్వాలిఫై అయితే మాత్రం నెక్స్ట్ మీరు మెడికల్కి ఎలిజిబుల్ అనమాట. మెడికల్ వచ్చేసి మీకు లేడీస్ కాబట్టి అంత అయితే డెప్త్గా చేయడు. ఒకవేళ మీకు ఎవరికన్నా కనుక తెలుసుకోవాలనుకుంటే నాకు ఇన్స్టా టెక్స్ట్ చేయండి, చెప్తాను నేను. లేదంటే కింద కామెంట్ చేయండి, అనియా నాకు ఇలా డౌట్స్ ఉన్నాయని చెప్పి కామెంట్ చేయండి. తప్పకుండా నేనైతే మీకు రిప్లై ఇస్తాను అనమాట. సో అది అవగానే మీకు ఏంటి ఇంకా ఫైనల్ మీరు డాక్యుమెంటేషన్ చూస్తారనమాట. డాక్యుమెంటేషన్ వచ్చేసి మెయిన్ మీరు చాలామంది డౌట్స్ ఏంటంటే అన్ని ఇంటర్నెట్లో ఒకలా అప్లై చేసాం, ఇక్కడ ఒకలా అప్లై చేసాం, నేమ్ అక్కడ తేడా ఉంది, ఇక్కడ ఒకలా ఉంది. మెయిన్ ఆ డౌట్స్ అనమాట. ఆ డౌట్స్ అయితే మీరు ఏం భయపడద్దు. ఎందుకంటే మీరు ఒక న్యూటరీగా తప్పు చేశారు అనుకోండి, ఒక న్యూటరీ పట్టుకెళ్ళండి. న్యూటరీ పట్టుకెళ్ళి మీ 10th కానీ ఈ నెక్స్ట్ ఇంటర్ కానీ అది అప్లై చేసిన దాంట్లో నేమ్ ఎలా ఉందో, మీ సర్టిఫికేట్లో నేమ్ ఎలా ఉందో న్యూటరీలో అలా రాయించుకొని వెళ్ళారనుకోండి. అలా రాయించుకొని మీరు ఇంతకుముందు నేను చెప్పినమాట ఎంఆర్ ఆఫీస్లో ఎవరో ఒక చేత సైన్ చేయించుకొని కనుక మీరు వెళ్తే కనుక మీకు అక్కడ ఎటువంటి రెస్ట్రిక్షన్ కూడా పెట్టనమాట. ఎందుకంటే వాడికి మీరు ఓకే ఈ అబ్బాయి కరెక్ట్గా చదువుకొని వచ్చాడు అని తెలియాలంతే. అదొక క్లారిటీ ఇస్తే సరిపోద్ది. అంతకుమించి వాడికి ఏమవుద్ది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది అగ్నిపథ్ వచ్చేసి ప్రాసెస్ అనమాట. సో జాబ్ రోల్ గురించి అయితే డ్యూటీస్ ఎలా ఉంటాయి అని నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, ఎందుకంటే చాలామంది కామెంట్ చేశారు. మొత్తం ఒకే వీడియోలో చెప్పడం అయితే చెప్పాలి కాబట్టి కొంచెం తక్కువ చేసి చెప్తున్నాను ఇన్ఫర్మేషన్. సో పూర్తిగా
ట్రై చేయండి, కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మీ జీడీ గర్ల్స్కి వచ్చేసి ఏంటంటే ఫస్ట్ అప్లికేషన్ ప్రాసెస్ అవ్వగానే మీకు వచ్చేసి మెయిన్ ఎగ్జామ్ పెడతారన్నమాట. ఎగ్జామ్ గురించి మీరు అందరికీ తెలిసింది, ఎందుకంటే ఇంటర్నెట్లో బోల్డ్ మంది చెప్తారు, నేను కాదు చాలామంది చెప్తున్నారు. ఎగ్జామ్ వచ్చేసి అందరికీ ఒకలా ఉంటుంది, గర్ల్స్ కానీ బాయ్స్ కానీ 160 మార్క్స్కి అయితే ఎగ్జామ్ ఉంటుంది అనమాట. మీరు మినిమం క్వాలిఫై వచ్చేసి వాళ్ళు చెప్తారు 30% అని చెప్తారు, అంటే 60 మార్క్స్ ఇస్తే జాబ్ అని చెప్తారు. అవేమీ నమ్మొద్దు. మెయిన్ ఏంటంటే అదంతా జస్ట్ మీకు ఒక అంటే ఊహా టైప్ అనమాట, అంతే. జస్ట్ ఇన్ని వస్తే క్వాలిఫై. అది మెయిన్ వచ్చేసి మీకు 90+ సేఫ్ స్కోర్. నేను చాలామందిగా చెప్పాను, అందరు కూడా చెప్పాను 90+ అది సేఫ్ స్కోర్. అమ్మాయిలకి అయితే ఇంకొంచెం ఎక్కువ అనమాట. అమ్మాయిలకి అయితే మ్యాక్సిమం 100 దాటించాలనుకుంటున్నాను, ఎందుకంటే మీకు పోస్టులు తక్కువ, కాంపిటీషన్ ఎక్కువ అనమాట. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్కోర్ చేస్తే కనుక ఎక్కువ స్కోర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మీకు వన్స్ మీకు ఎగ్జామ్ అయిన ఒక 15 days కల్లా కీ వదులుతారనమాట. కీలో మీకు తెలుస్తుంది ఎన్ని తప్పులు పెట్టి ఎన్ని రాంగ్ పెట్టి అనమాట. మీకు ఎవరికైనా కనుక నేను 100 క్రాస్ చేశాను అని అనిపిస్తే తప్పకుండా వెంటనే గ్రౌండ్ అయితే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే లేడీస్ రన్నింగ్ వేయడం అంటే మాటలు కాదు, ఎందుకంటే వాళ్ళ కొంచెం ఫిజికల్ స్టాండర్డ్స్ బాడీ బట్టి ఏంటంటే వాళ్ళు కొంచెం బ్రీతింగ్ ఆడడం కూడా ఇబ్బంది ఉంటుంది అనమాట. అది మీరు కొంచెం రీచ్ అవ్వాలంటే, ఆ బ్రీతింగ్ కొంచెం కంట్రోల్ చేయాలంటే ఆల్మోస్ట్ మీకు 1 month పైనే మీరు కంటిన్యూస్గా రన్నింగ్ చేస్తే కనుక ఆ బ్రీతింగ్ అయితే మీకు కంట్రోల్ అవ్వదు. మీరు ఏం చేస్తారంటే రన్నింగ్ చేసేటప్పుడు మెయిన్ వచ్చేసి కొమ్ము శనగలో నానబెట్టుకొని తినండి. మీ పెసలు ఉంటాయి కదా, పెసలు కూడా ఏంటంటే ఈవినింగ్ నానబెట్టేసి నైట్కి మీరు గుడ్డతో కనుక కట్టారనుకోండి, మార్నింగ్ మొలకలు వస్తాయి. అవి మీరు బ్రీతింగ్ కంట్రోల్కి బాగా హెల్ప్ అవుతాయి అనమాట. ఇది కూడా బాగా గుర్తుపెట్టుకోండి మెయిన్ వచ్చేసి. ఎందుకంటే స్టార్ట్ చేయగానే ఎవరు అయితే వెంటనే వేసేలేరు 5 km రన్నింగ్. బ్రీతింగ్ కంట్రోల్ చేయడం అంటే మినిమం 1 month టైం పడుతుంది. ఫుట్ ఇంక్రీజ్ అవ్వాలి ఆటోమేటిక్గా. మీ ఫుట్ ఒకసారి కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, ఆటోమేటిక్గా మీ రన్నింగ్ పడిపోద్ది. మెయిన్ వచ్చేసి టైమింగ్లో పడుతుంది రన్నింగ్. దానితోడు ఏంటంటే ఈ ఉన్న బ్రీతింగ్ కూడా కంట్రోల్ అవుద్ది అనమాట. అది గుర్తుపెట్టుకుంటే ఎవరు కూడా 1-2 రోజులు స్టార్ట్ చేయగానే అన్న నాకు బ్రీతింగ్ కంట్రోల్ అవ్వట్లేదు అన్న, ఎలా అయిపోద్ది బ్రీతింగ్ కంట్రోల్? ఏ పని స్టార్ట్ చేయగానే వచ్చేది కదా, ఇదైతే గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ వచ్చేసి మీకైతే ఫిజికల్ అవగానే మెడికల్కి అయితే పిలుస్తారన్నమాట. మెడికల్కి అయితే కొంచెం లేడీస్ అయితే మెడికల్ గురించి భయపడద్దు, మీకైతే మెడికల్ నార్మల్గానే జరుగుతుంది. సో మెడికల్ గురించి అయితే భయపడద్దు. ఒకవేళ ఎవరికన్నా కానీ పర్సనల్ డౌట్స్ కనుకుంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, సెలెక్ట్ అయిన పర్సన్స్ ఉన్నారు లేడీస్, వాళ్ళ ద్వారా మీకైతే కాంటాక్ట్ ఇప్పిస్తాను. వాళ్ళతో మాట్లాడండి, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోండి. ఎవరైతే చెల్లెళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, ఎందుకంటే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరికైనా సరే జాబ్ అంటే జాబే, భయం అంటే భయమే. సో నేను అర్థం చేసుకోవాలన్నమాట భయం వచ్చేసి. నెక్స్ట్ వచ్చేసి మీకు అది అవ్వగానే అయితే డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. డాక్యుమెంటేషన్లో వారు మెన్షన్ చేస్తారు. మీరు ఓబీసీ కేటగిరీ అయితే ఎనెక్సర్లు ఉంటాయి. నెక్స్ట్ మీరు డొమెసైల్ పట్టుకెళ్ళాలి, క్యాస్ట్ పట్టుకెళ్ళాలి, ఇవన్నీ ఉంటాయి అనమాట. అబ్బాయిలకైనా సరే ఒకవేళ ఈడబ్ల్యూఎస్ కానీ అమ్మాయి ఈడబ్ల్యూఎస్ అయినా సరే మన సర్టిఫికేట్ వచ్చేసి సెంట్రల్ సర్టిఫికేట్. సో మనకు వచ్చేసి స్టేట్ నుంచి అయితే ఎటువంటి మెయిన్ క్యాస్ట్ ఉంటే సరిపోతుంది అన్నమాట. ఈడబ్ల్యూఎస్కి డొమెసైల్ కూడా అవసరం లేదు మెయిన్ వచ్చేసి. ఎందుకంటే పోయినసారి నేను పట్టుకెళ్ళలేదు, ఈసారి మళ్ళీ ఒకసారి నేను ఎంక్వైరీ చేసి అయితే మీకైతే కన్ఫామ్గా చెప్తానమాట. ఇదైతే మీకు గుర్తుపెట్టుకోండి. మెయిన్ వచ్చి ఈడబ్ల్యూఎస్ గురించి అడుగుతున్నారు కదా, ఈడబ్ల్యూఎస్ గురించి భయపడొద్దు అనమాట. మనకి ఈడబ్ల్యూఎస్ ఒకటే సర్టిఫికేట్ ఉంటుంది. ఈ ఓబీసీ కేటగిరీ వాళ్ళు ఒక 4-5 సర్టిఫికేట్లు పట్టుకెళ్ళాలన్నమాట. ఎందుకంటే వాళ్ళైతే క్యాస్ట్ రిజర్వేషన్ చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. మనకు అవి ఏమీ లేవు కదా, జస్ట్ ఒక సింగిల్ సర్టిఫికేట్ పట్టుకెళ్తే సరిపోద్ది. మీరు ఈడబ్ల్యూఎస్ అయితే భయపడద్దు. సో లేడీస్ వచ్చేసి ఇదైతే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకవేళ ఎస్ఎస్సిలో చాలామంది అడుగుతారు అన్నమాట లేడీస్కి, అన్న ఏ పోస్ట్ అయితే బెస్ట్ అని చెప్పి లేడీస్కి. మెయిన్ వచ్చేసి నేనైతే మా ఎస్ఎస్బి ప్రిఫర్ చేస్తాను. సిఎస్ఎఫ్ కూడా ప్రిఫర్ చేయొచ్చు, కానీ ఏంటంటే నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పాను కదా, సిఎస్ఎఫ్లో కానీ బిఎస్ఎఫ్లో కానీ నాకు తెలిసిన అమ్మాయిలు అయితే ఉన్నారన్నమాట. వాళ్ళ డ్యూటీస్ గురించి చెప్పేటప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది అనమాట. ఓహో దీని మీద పోలిస్తే మా ఎస్ఎస్బి జాబ్ ప్రొఫైలే బెస్ట్, లేడీస్కి వచ్చేసి నైట్ డ్యూటీస్ కానీ ఇవన్నీ. నేను వీటన్నిటి గురించి తప్పకుండా మీకైతే ఇంకొక వీడియోలో ఫుల్ జాబ్ డీటెయిల్స్, ఫుల్ జాబ్ ప్రొఫైల్ ఏది ఎలా ఉంటుందని అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే అంతకు మీకు ఫిజికల్ అవుతుంది కదా, ఫిజికల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో ఇదైతే లేడీస్ గురించి ఇది ఫుల్ ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడైతే నేను మన యూట్యూబ్లో పెట్టిన కామెంట్స్ చదువుతాను. సో ఎవరైనా లేడీస్ కనుక చూసింటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద అయితే కనుక మెసేజ్ చేయండి, టెక్స్ట్ చేయండి, కామెంట్ చేయండి. ఒకవేళ పర్సనల్ క్వశ్చన్స్ అనుకుంటే మీరు యూట్యూబ్లో అయితే కింద కామెంట్ చేయకండి, మళ్ళీ మిమ్మల్ని ఎవరైనా సరే కొంచెం ఎగతాళి చేసే ఛాన్స్ ఉండొచ్చు. ఇన్స్టాలో అయితే పర్సనల్గా టెక్స్ట్ చేయండి, అన్య నాకు ఈ డౌట్ ఉంది, అన్య నాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి అయితే అడగను. నన్ను తప్పకుండా నేనైతే మీ అందరికీ చెప్తాను. సో చెప్తున్నానైతే వంశీ వచ్చేసి బ్రో నోస్ మెడికల్ గురించి చెప్పు. నోస్ మెడికల్ అంటే బ్రదర్ మెయిన్ వచ్చేసి ఏంటంటే చాలామందికి అయితే ముక్కులో ఈ నరం దగ్గర కొంచెం బెండ్ అవ్వడం కానీ కొంచెం బయటకు వచ్చి కానీ ఉంటుంది కదా, దీని గురించి చాలామంది భయపడతారనమాట.
అది మీరు భయపడొద్దు. మెయిన్ వచ్చేసి ఏంటంటే మీరు మెడికల్కి వెళ్ళి ఒకరోజు ముందు ఏం చేస్తారంటే ఒకరోజు ముందు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీకు నోస్ డ్రాప్స్ ఇస్తారన్నమాట. నోస్ డ్రాప్స్ ఇవ్వగానే మీరు నైట్ వచ్చి ఆవిరి పట్టండి. ఆవిరి పడితే అది కొంచెం క్యూర్ అవుద్ది అనమాట. వాడు మీరు లైట్ వేసి చెక్ చేయగానే మీకు అది కొంచెం క్యూర్ అనేది కనిపిస్తుంది. ఎందుకంటే ఇది వర్కౌట్ అయింది, నాకు సెలెక్ట్ అయిన పర్సన్స్ చెప్పారనమాట. ఇది ఒకసారి మీరు డాక్టర్ కనుక వెళ్ళే ముందే ఒకరోజు ముందే ఇది ట్రై చేయండి. ట్రై చేసి ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. నేను ఇలా ట్రై చేశాను, ఓకే నాకు వర్కౌట్ అయిందా లేదా ఒకసారి మళ్ళీ చెక్ చేయించుకుంటాను అనమాట. సో నెక్స్ట్ వచ్చి అన్న ఐసైట్ ఉంది, లేజర్ సర్జరీ 100 సార్లు చెప్పాను బ్రదర్. లేజర్ సర్జరీ చేయించుకున్న బ్రదర్. లేజర్ సర్జరీ మీరు చేయించుకుంటే మీకు చాలా బెనిఫిట్. ఎందుకంటే మీకు ఇదే నాకు లాస్ట్ జాబ్ అని చెప్పిన ప్రతిసారి నేను ఇప్పుడు ఎన్నిసార్లు చెప్పాను లేజర్ గురించి. మీకు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే మీకు 45 డేస్లో క్యూర్ అయిపోతుంది తప్పకుండా. ఒకవేళ మీరు లేజర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అన్న రన్నింగ్ వేయలేం కదా అనుకోవచ్చు. లేదు, వాడు రన్నింగ్కి స్పెట్స్ ఇస్తారన్నమాట. స్పెట్స్ పెట్టుకుని కూడా రన్నింగ్ చేయొచ్చు. నేను కళ్ళారా చూశాను. నాతో ప్రాక్టీస్ చేసిన అమ్మాయి ఉంది. నాతో ఒక అమ్మాయి ప్రాక్టీస్ చేసింది. ఆ అమ్మాయి BSF జాబ్లో కూడా ఉంది. లేజర్ చేయించుకోవచ్చు. గర్ల్స్ అప్లై చేయొచ్చు బ్రదర్. నోటిఫికేషన్ చెప్పాను కదా సిస్టర్, గర్ల్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అని EWS కేటగిరీ నేను సర్టిఫికేట్ ఏం కావాలో చెప్పాను. SSGDకి ప్లీజ్ టెల్ మీ ప్రజెంట్ రెడీ ఉంచుకోండి. అప్పుడే కాదు మీకు అయితే కీ వస్తుంది కదా. కీ వచ్చాక మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా నేను ఎంత స్కోర్ చేశాను. సో నేను ఫిజికల్గా ఎలిజిబుల్. సో నేను డాక్యుమెంట్ రెడీ చేసుకోవాలి. ఒకసారి కీ రాగానే నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. ఫుల్ డాక్యుమెంటేషన్ చెప్తాను. EWS SC ST OBC అందరికీ నేను చెప్తాను. మీరు భయపడద్దు ఇప్పటి నుంచి. ఎందుకు ఫస్ట్ అయితే ఫిజికల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. అన్న జై హింద్. అది BCA 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. 35 కరెక్ట్. ఓకే, మార్నింగ్ కొంచెం రన్నింగ్ స్టార్ట్ చేయాలి. 35 కరెక్ట్ అంటున్నావు కదా బ్రదర్. ఒకసారి కీ రాగానైతే ఇంకా ఎక్కువ కరెక్ట్ అవ్వచ్చు లేదా తక్కువ కరెక్ట్ అవ్వచ్చు. భయపడద్దు. మరి 35 అంటే ఆల్మోస్ట్ 70 క్వశ్చన్స్ అనమాట. నెక్స్ట్ OBC కేటగిరీ అంటున్నాం కాబట్టి చూద్దాం. ఈసారి మనం పోల్ పెడతాం కదా, పోల్ పెట్టయితే డిసైడ్ చేద్దాం. 70 క్వశ్చన్స్ అంటే కొంచెం ఎడ్జిల్లో ఉంది, పర్లేదు భయపడద్దు. స్టార్ట్ చేయాలి. రన్నింగ్ అయితే వదలకు, గివ్ అప్ ఇవ్వద్దు. అన్న SSB శాలరీ ఎంత నేపాల్ బార్డర్లో? సో SSB శాలరీ వచ్చేసి మీకు ఏరియా బట్టి ఉంటుందన్నమాట. ఏరియా నేపాల్ బార్డర్ అంటే మీకు నేపాల్ బార్డర్ ఒక యూపీలో లేదు కదా, అది మొత్తం జమ్మూ వరకు కూడా క్రాస్ అయి ఉంటుంది అనమాట. సో అక్కడ జమ్మూలో రిస్క్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ అక్కడ స్నో ఏరియా ఎక్కువ కాబట్టి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. అక్కడ మీకు శాలరీ ఎక్కువ ఇస్తారు. నా దగ్గర ఎటువంటి కాంప్లికేషన్స్ ఉండవు. సో కాబట్టి నాకు శాలరీ తక్కువ అవుతుంది అనమాట. అది ఏరియాని బట్టి శాలరీ వస్తుంది అనమాట. అన్న జీడీకి అన్న SSCGD ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఉంటుంది? 9 మంత్స్ తమ్ముడు. 9 మంత్స్ ఆల్మోస్ట్ 1 year అనుకు ఇంకా అన్నీ కలిపేసి 54 weeks అయితే మీకు ఉంటుంది SSB ట్రైనింగ్. SSCGD అంటే మళ్ళీ అందులో మీకు అంటే మ్యాక్స్ ఏదన్నా సరే 9 months. ఒకవేళ ట్రైనింగ్ లేట్గా స్టార్ట్ అయితే మీకు లేట్గా POP అవుతుంది, తొందరగా స్టార్ట్ అయితే తొందరగా అవుతుంది అనమాట. అంతే 9 months అయితే ఫిక్స్. నేను ఫిజికల్ సెంటర్ దగ్గర మీట్ అయ్యాను. ఇప్పుడు CSF స్టీల్ ప్లాంట్ బయట షాప్ దగ్గర ఉన్నాను. నాది హైట్ పోయింది బ్రో. పర్సనల్ పార్ట్స్ గురించి ఒక వీడియో తప్పకుండా బ్రదర్. పర్సనల్ పార్ట్స్ అంటే మెయిన్ వచ్చేసి చెప్తున్నాను చూడండి. పర్సనల్ క్వశ్చన్ చాలామంది అడుగుతున్నారు. ఫిమోసిస్ కానీ నెక్స్ట్ టాక్టికల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయని కానీ మెయిన్ వచ్చేసి ఏంటంటే పైల్స్ గురించి కానీ. ఈ ఫిమోసిస్ వచ్చేసి మ్యాక్సిమం 90% బాయ్స్కి ఉంటే మెయిన్ ప్రాబ్లం అనమాట. దానికి వచ్చే సొల్యూషన్ ఏంటంటే నేను వీడియోలో చెప్పడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఏంటంటే ఇది జాబ్ పర్పస్ కాబట్టి వినండి. సో వద్దులే, నాకు ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి, నేను వాళ్ళకైతే వాయిస్ మెసేజ్ ద్వారా చెప్తాను. నెక్స్ట్ టాక్టికల్ ఈ బాల్స్ చెప్తున్నారు కదా, బాల్స్ అప్ అండ్ డౌన్ ఉన్నాయని చెప్తున్నారు కదా, దానివల్ల అయితే మీకు అంతగా ఏం ప్రాబ్లం ఉండదు. వాళ్ళు మీకు బాల్స్ చెక్ చేయాలి, పెన్నిస్ చెక్ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. అన్న ఇయర్ గురించి వీడియో చేయండి అన్న. ఇయర్లో హోల్ గురించి ప్లస్ ఇయర్లో హోల్ ఉంటే కష్టం బ్రదర్. చెప్తున్నాను కదా, కొన్ని మెడికల్లో డైరెక్ట్గా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి అనమాట. అవి ఎలాంటివి అనమాట, ఇయర్లో హోల్ కానీ నెక్స్ట్ సైట్ బాగా ఎక్కువ ఉండడం కానీ 6/12 అలా ఉంటే కనుక వాళ్ళు డైరెక్ట్ రిజెక్ట్ చేస్తారు. అది గుర్తుపెట్టుకోండి. అంటే డైరెక్ట్ రిజెక్ట్ అంటే రీమెడికల్ పంపిస్తారు, మీరు ఎంత పెద్దనా సరే. చెప్తున్నానంటే అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. కొన్ని అయితే ముందే క్యూర్ చేసుకోవడం ట్రై చేయండి. ఇయర్లో హోల్ అంటే ఆపరేషన్ చేస్తే క్యూర్ అవ్వచ్చేమో, ఒకసారి కనుక్కో బ్రదర్ డాక్టర్కి. అన్య మ్యాథ్స్ రాదన్న ఎలా ఎవరికి వస్తారు పుట్టగానే నీవు నడవడం నేర్చుకున్నావేటి, ఆటోమేటిక్ అలా బుల్బుల్ అడుగులేస్తావు కదా, అలాగే బుల్బుల్గా కొడుకు నుంచి మొదలుపెట్టు, చివరికి వెళ్ళే కొద్ది అదే వస్తుంది. ఎందుకు రాదు? నాకు మాత్రం పుట్టగానే వచ్చేసాను మ్యాథ్స్. నేనైనా పుట్టగానే ఐన్స్టీనా ఎవరు, ఆటోమేటిక్గా వస్తా. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్నే, ఇంప్రూవ్ అవుతారన్నమాట. ఇప్పుడు CSF ఫైర్మెన్ ఫిజికల్ 2024లో అవుతుంది. ఇప్పటికే
ఎగ్జామ్ పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు, అలాగే మళ్ళీ ఎప్పుడు పెడతారు చెప్పరు. బ్రో మెయిన్ వచ్చేసి మీరు ఈ సిఎస్ఎఫ్ ఫైర్ మ్యాన్స్ కానీ నెక్స్ట్ ట్రేడ్కి సంబంధించి ఉంటాయి కదా, అవైతే మీకు 90% లేట్ చేస్తారన్నమాట. అది మీకు ఎప్పుడు లేట్ చేస్తారో వాడికే తెలియదు. అది మనం అలా కంటి మీద అప్పకుండా అలా చూస్తూ ఉంటాం, వాడా రిలీజ్ చేయరు. నేను కూడా సిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ ఎప్పుడో 2022లో రాశాను, ఇప్పుడు కూడా ఎగ్జామ్ అయిందో లేదు ఇప్పటికీ నాకు తెలియదు. ఫిజికల్ ఏజ్ మాత్రం ఉన్నానన్నమాట. అలా ఉంటుంది. అది మీరు ఏదైనా ఒక ఎస్ఎస్సి వెబ్సైట్ని ఫాలో చేస్తూ ఉండండి. అది ఎందుకంటే ఎవరు కూడా మెయిన్ వచ్చి యూట్యూబ్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే ఒకరెవరైనా నోటిఫికేషన్ చేస్తే అది చూస్తే నోటిఫికేషన్ చేసే వాళ్ళు చాలా ఎక్కువ మంది. ఇలా వెబ్సైట్ని ఫాలో అయ్యి ప్రతి నోటిఫికేషన్ ఫాలో అయ్యి చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఇది మీరు అబ్జర్వ్ చేసుకోండి. కాబట్టి ఎప్పుడు కూడా ఒకరి డిపెండ్ అవ్వద్దు. మీ లైఫ్ వచ్చేసి మీరే చూసుకోండి. ఎందుకంటే మీ జాబ్ ఎవరికి అవసరం లేదు, మీ జాబ్ మీకే కావాలి. మోటివేషన్ అనుకోవద్దు, ఇది రియల్ ఫ్యాక్ట్ అనమాట. అనా హైడ్రోసెల్ సర్జరీతో ఏమన్నా ప్రాబ్లం ఉంటుందా బ్రో? ఏం ప్రాబ్లం ఉండదు బ్రో, భయపడద్దు. నెక్స్ట్ బ్రో శాలరీ అంత ఉండొచ్చు జాబ్ వచ్చాక. బ్రో నెక్స్ట్ లీవ్స్ ఎన్ని ఇస్తారు పర్ ఇయర్కి ఫ్యామిలీతో? ఇది వచ్చేసి మెయిన్ ఏంటంటే మీరు జాబ్ ప్రొఫైల్ బట్టి అనమాట. సో లీవ్స్ ఎన్ని ఇస్తారు, శాలరీ ఎంత వస్తుంది, ఫ్యామిలీ పెట్టొచ్చా, ఫ్యామిలీ పెట్టకూడదా అని చెప్పి నేను ఒక్కో జాబ్ ప్రొఫైల్ గురించి ఒక్కో వీడియో తప్పకుండా చేస్తాను. అది ఎందుకంటే మెయిన్ వచ్చేసి ఏంటంటే సిఎస్ఎఫ్ మా ఎస్ఎస్బి కానీ బిఎస్ఎఫ్ కానీ ఇవన్నీ కూడా ఏం చెప్తారంటే, సో మేము పెళ్ళి అందరూ ఫ్యామిలీని తీసుకెళ్ళిపోతాం. అదంతా ఫేక్. ఎవడో కూడా ఫ్యామిలీని తీసుకెళ్ళిపోవాలంటే మెయిన్ వచ్చేసి వాడు నీకు అక్కడ చేరేసి నాన్న కూర్చో నాన్న అని చెప్పేది ఎవరిని కూర్చోబెట్టడు. అది మీరు గుర్తుపెట్టుకోండి. జీడీ జనరల్ డ్యూటీ. మీరు ఏ టైంలో ఎక్కడ ఉంటారో ఏ పని చేస్తారో ఎవరికి తెలియదు. ఒక వారం ముందు నేను ఎక్కడున్నా యూపీలో ఉన్నాను, తర్వాత ఎక్కడున్నాను ఎక్కడో బీహార్లో ఉన్నాను, ఇప్పుడు వచ్చేసి ఉత్తరాఖండ్ శ్రీనగర్లో ఉన్నాను. ఒక దగ్గర ఉండడం అనేది జరగదు. ఫోర్స్లో ఎలా పెట్టేస్తారు ఫ్యామిలీని మీరు? ఎవడన్నా చెప్తే నమ్మకండి. నాకు ఈ మెయిన్ ఈ సొల్లు చెప్పే వాళ్ళు మాటలు ఉంటారు చూసారా, ఆడికి తెలియదు. ఎక్కడో చూస్తాడు, ఎక్కడో వింటాడు, ఎక్కడో వచ్చి మీకు తిన్నగా చెప్పేస్తారనమాట. అది మీరు భయం పెట్టుకుంటారు. ఎవడ మాటలైతే వినకండి అనమాట. ఫస్ట్ అది ఒకటి గుర్తుపెట్టుకుని నేను చెప్తాను. ఏ జాబ్ వచ్చేసి మీరు ఏ వర్క్ చేస్తే మీ ఫ్యామిలీని పెట్టుకోవచ్చు అని చెప్పి భయపడొద్దు. నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియోలో చెప్తాను. కామెంట్స్ చదువుతున్నాను కదా, సో వీళ్ళకైతే లైట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అనమాట. నేను అన్ని డౌట్స్ క్లారిఫై చేస్తాను, భయపడొద్దు. నెక్స్ట్ లెఫ్ట్ హ్యాండ్ పాయింట్ ఫింగర్కి ఫంగస్ ఇన్ఫెక్షన్ అయింది. అది అన్న పెద్ద ఎవరు నేమ్ ఏంటి క్యాష్ పెయిన్ ఏదంటే అదేనా పెద్ద ప్రాబ్లమ్ బ్రో. ఫంగస్ అయితే అది నీకు లైఫ్ లాంగ్ ఉండిపోయి వేలు కానీ కుళ్ళిపోయి ఊడొస్తుంది బయటికి. చిన్న చిన్న డౌట్స్ ఎందుకు బ్రదర్ అడుగుతారు? అవి పెద్ద ఇబ్బంది కాదు. ఫంగస్ వస్తాయి, గజ్జి వస్తుంది, తామర వస్తాయి, అవన్నీ వస్తాయి పోతుంటాయి. నీకు పర్మనెంట్గా ఫింగర్ పోయిందా చెప్పు, అన్న నాకు ఇలా ఫింగర్ పోయింది అని అంటే ఓకే, దానికి సొల్యూషన్ చెప్పగలం. కానీ సొల్యూషన్ ఏం చెప్తాను, ఫింగర్ పోతే చెప్తున్నాను జనరల్గా. అలాంటి ఫంగస్ అవి ఏం కాదు తమ్ముడు, భయపడొద్దు. అలాంటి చిన్న చిన్న భయపడుతూ తమ్ముడు మెడికల్కి వెళ్ళి ఎలా సెలెక్ట్ అవ్వగలం అన్న? రన్నింగ్ బిఫోర్ నోస్ అండ్ టీత్ చూస్తాను. లేదు బ్రదర్, మీకు రన్నింగ్ ముందు ఎటువంటి మెడికల్ చేయడు. ఫస్ట్ అయితే మీకు ఇంతకుముందు అయితే వెయిట్ చూసేవాడు, వెయిట్ క్వాలిఫై అయితేనే మీకు పంపించేవాడు అనమాట. ఇప్పుడైతే మీకు వెయిట్ కూడా చూడ్డాడు. ముందే మెన్షన్ చేశారు కదా ఎస్ఎస్సిలో, మీకు వెయిట్ వచ్చేసి మెడికల్లోనే చూస్తారు. ఇక్కడ మీకు వెయిట్ చూసిన సరే తక్కువ ఉన్నా సరే మీకు ఏ ప్రాబ్లం లేదు. సో భయపడద్దు, మీకు ఎటువంటి మెడికల్ అయితే చేయడు. అన్న ఆంధ్రప్రదేశ్లో రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి ఆన్లైన్లో? ఇప్పుడైతే రెసిడెన్స్ అంటే మెయిన్ ఈ సచివాలయం వస్తే కదా చాలా మందికి. ఇంతకుముందు అయితే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, మీ సేవలో ఫామ్ తీసుకొని ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మనం విఆర్ఓ సైన్ తీసుకొని అప్లై చేసేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే అలా లేదు. మెయిన్ వచ్చేసి మీకు అంతా సచివాలయం జరిగిపోతుంది కాబట్టి ఒకసారి వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేయండి. వెరికోస్ వెనిస్ ప్రాబ్లం అవుతుందా? వెరికోస్ అంటే కదా మీకు ఆర్మీలో అయితే చాలా స్ట్రిక్ట్గా చూస్తాడు, కానీ ఎస్ఎస్సీలో అంత స్ట్రిక్ట్గా చూడడు. కానీ మరి వెరికోస్ ఓవర్గా వచ్చాయనుకోండి ఇబ్బంది. ఒకసారి మీరు నాకు రాజ్కుమార్ నా ఇన్స్టాగ్రామ్లో అయితే ఒకసారి మీరు ఫోటో పెట్టండి, నేను చెప్తాను. లేదు మరి ఓవర్గా ఉందంటే సో బ్రదర్ మీరు క్విట్ అవ్వడం మంచిది అని చెప్తాను. లేదు బ్రదర్ లైట్గా ఉందంటే సో మీరు కంటిన్యూ అవ్వని చెప్తాను. ఎందుకంటే మన వల్ల కొన్ని ఏంటంటే చాలా కష్టపడతాం, కానీ జాబ్ మనకి రాదనమాట. అని నేను చెప్పేది ఏంటంటే మీరు కొంచెం మంది హైట్ తక్కువ ఉంటారు, బాగా కొంచెం హైట్ 170 ఉంటే 169 అంటే ఓకే ట్రై చేయొచ్చు. కానీ 167 ఉన్న వాళ్ళు కూడా ట్రై చేస్తారనమాట. నాకు తెలిసి వాళ్ళు కొంచెం టైం వేస్ట్ చేసుకున్నట్టే. ఎందుకంటే అటువంటి వాళ్ళకి అవ్వదు, ఛాన్స్ ఉండదు. సో నెగిటివ్గా చెప్తున్నాను అనుకోవద్దు, ఇది ఫ్యాక్ట్ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ మా బావ, వాడికి హైట్ తక్కువ కానీ ట్రై చేస్తూ ఉండిపోయాడు. ఇప్పుడు దానివల్ల ఏమైంది, వాడికి ఏజ్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది, ఇటు వాడికి ఒక దారి లేకుండా పోయింది అనమాట. సో ఆ తప్పైతే ఎవరో చేయొద్దు, నెగిటివ్గా తీసుకోవద్దు, పాజిటివ్గా చెప్తున్నాను.
సో అన్య నాకు లైట్గా కలర్ విజన్ నెంబర్ కనిపించడం లేదు, మెడికల్లో ప్రాబ్లమ్. కలర్ విజన్ అంటే తమ్ముడు మెయిన్ వచ్చేసి మీకు కలర్ విజన్ ఒకటి చెప్తాను చూడండి. కలర్ విజన్ మీకు దగ్గరగా చూసారనుకోండి అది మీరు చెప్పలేరు, కొంచెం లాంగ్ పెట్టండి ఆటోమేటిక్గా మీకు ఆ నెంబర్ కనిపిద్ది అనమాట. సో ఇది మీరు గుర్తుపెట్టుకోండి. కలర్ విజన్ అంటే కొంచెం ప్రాబ్లమే, కొంచెం దానికి కూడా ఏమైనా సొల్యూషన్స్ ఉంటే ఒకసారి కొంచెం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఏమన్నా అడుగు ఒకసారి ట్రై చేయి అన్న. చెస్ట్ వర్కౌట్స్ అండ్ ట్రిక్స్ చెప్పన్న. చెస్ట్ అంటే ఏడుగురు మెయిన్ నువ్వు కొట్టడమే, పులప్స్ కొట్టడమే, పులప్స్ పుషప్స్ కొట్టు కొట్టు కొట్టు, ఎంత వీళ్ళతో అంత కొడుతూనే ఉండు. దేబ్బకు వెరిపోద్ది ఒక నెలలో. దాని తగ్గ ఫుడ్ కూడా మంచి ఫుడ్ తీసుకో అన్న. మెడికల్ పాయింట్ ఆఫ్ హ్యాండ్స్ పర్టికులర్గా చూస్తారు. హ్యాండ్స్ అంటే మరీ అంత పర్టికులర్గా చూడరు బ్రదర్, కానీ నీకు బెండ్ ఉందని వాడికి డౌట్ వచ్చింది అనుకోండి, అప్పుడు చెక్ చేస్తారు స్కేల్ పెట్టి. మీరైతే ఫస్ట్ నార్మల్గా పెట్టియండి, ఏం కాదు, భయపడదు. నెక్స్ట్ అన్న జాబ్ వచ్చాక స్పెట్స్ యూజ్ చేయొచ్చా తమ్ముడు? అది స్టేట్కి అలౌడ్, మన సెంట్రల్కి అలౌడ్ లేదు. అలా జాబ్ వచ్చిన తర్వాత స్పెట్స్ యూజ్ చేయడం కుదరదు, ఎందుకంటే ఫైరింగ్ అది వెళ్తావు, వాడికి స్పెట్స్ ఉంటే వాడు ఎలా చేస్తారు చెప్పు, ఎలా చేయరు. అన్న ఎస్ఎస్జిడి బుక్స్ సజెస్ట్ చేయవా అన్న. చాలామంది అడుగుతున్నారు ఎస్ఎస్జిడి బుక్స్కి వచ్చేసి నేనైతే ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వలేదు. ఒకవేళ మీరు సజెస్ట్ చేయమన్నారు కాబట్టి నేను కనుక్కొని సజెస్ట్ చేయాలి, ఎందుకంటే నేను అంతా టెక్స్ట్ బుక్ ప్రిపరేషన్ అయ్యాను. మ్యాక్సిమం టెస్ట్లే ఆల్మోస్ట్ ఒక 150-200 టెస్ట్లే రాసాను అన్నమాట. సో మెయిన్ మీకు టెస్ట్లోనే అన్నీ కవర్ అవుతాయి, తప్పకుండా సజెస్ట్ చేస్తాను బుక్స్ని అన్న. హ్యాండ్ ఎల్బో బెండ్ ఉంది, ఏమైనా ప్రాబ్లం? ఎల్బో బెండ్ అంటే కదా దానికి వచ్చేసి స్కేల్లో చూస్తారనమాట. వాడు ఎంత బెండ్ ఉంది అంటే నీకు వాడు ఎలా చేయడం అన్నమాట. లేదు కొంచెం నార్మల్ ఓకే పర్లేదు అంటే అయిపోతుంది. ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్ మెసేజ్ చెయ్యి, నీకు ఎంత బెండ్ ఉందో స్కేల్ ద్వారా కొలుసుకొని అన్న. నేను ఎస్టీ ఫీమేల్ క్యాండిడేట్, మినిమం ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతా? సిస్టమ్ మీకు వచ్చేది ఎస్టీ అంటున్నారు కాబట్టి ఎస్టీలో కాంపిటీషన్ కొంచెం తక్కువే, భయపడొద్దు అవుతారు. మినిమం వచ్చేసి అంటే ఒక 70, సారీ మీరు ఫీమేల్ కదా, ఫీమేల్ అంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువే. నా అంచనాకు వచ్చేసి చెప్తున్నాను, ఇది నేను ఫిక్స్ చేసేలేదు, ఒక 90+ 100 దగ్గరికి రావాలి ఎంతైనా సరే, ఎందుకంటే కాంపిటీషన్ చాలా ఎక్కువ. మీకు గొంతు పోయింది ఏదో ఫుల్గా అన్న. కీ ఎప్పుడు వస్తుందన్న చెప్పండి. కీ వచ్చేసి మ్యాక్సిమం మీకు ఎగ్జామ్ అయిన ఒక 15 or 20 డేస్లో వస్తుంది, భయపడద్దు. కీ రాగానే వితిన్ సెకండ్లో నేను మన ద డైలీ డిఫెన్స్ ఛానల్ అయితే కీ లింక్ పెట్టడం జరుగుతుంది. అలాగే మన యూట్యూబ్లో కూడా వెంటనే వితిన్ సెకండ్ లింక్ పెడతాను రాగానే, మీరైతే వెంటనే చెక్ చేయొచ్చు. ఒకవేళ ఎవరికైనా చెక్ చేయలేకపోతే నాకైతే మీ హాల్ టికెట్ నెంబర్ కానీ పెడితే తప్పకుండా అయితే డౌన్లోడ్ చేసి మీకు పంపిస్తాను అనమాట. ఇప్పుడు ఆన్సర్కి ఎప్పుడు సో సేమ్ అనమాట. ఆల్ ట్రీట్మెంట్స్ కోసం చెప్తాను బ్రదర్, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వడప్పుడు ఆల్ ట్రీట్మెంట్ కోసం చెప్పు అంటే కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి అన్న. నాకు మెడికల్ ఒక డౌట్, నాకు పెన్నిస్ పైన ఉన్న స్కిన్ బ్యాక్ సైడ్ చెప్పాను కదా ఫిమోసిస్, ఆ ప్రాబ్లం చాలా మందికి ఉందన్నమాట. అది మీరు నాకు నేను చెప్పవచ్చు ఇక్కడ కూడా, కానీ ముందు లేడీస్ కోసం కూడా చెప్పాను కదా, వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తారనమాట. సో ఇన్స్టాగ్రామ్ నాకైతే మెసేజ్ చేయండి. నా నీ మీరు చూడలేదన్న. అలానే లెగ్స్కి కొంచెం గ్యాప్ ఉంటుంది, ఏమైనా ప్రాబ్లం? లెగ్స్ గ్యాప్ అంటే ఓకే బ్రదర్, మరీ ఇంత గ్యాప్ అయితే ఓకే కాదు, నేను ఒక చిన్న గ్యాప్ అయితే ఓకే. నెక్స్ట్ నీస్ మెర్జ్ అవుతున్నాయి అంటే ఏం పర్లేదు, అదేం ప్రాబ్లం కాదు. మెయిన్ మీకు చెప్పాను కదా, మేజర్ ప్రాబ్లమ్స్ అయితేనే వాడు ఎస్ఎస్సీలో చూస్తారనమాట. మరీ మన దరిద్రం బాగోపోతే ఎవడో తలతిక్కలో ఉంటాడు కదా, ఇప్పుడు 100 మందిలో ఒకడైతే ఇప్పుడు ఉంటారు. ఎక్కడ 100 ఏది మంచిగా ఉండవు, 100 మంది ఎక్కడ చెడ్డ ఉండరు అనమాట. భయపడకుంటే ఏం కాదు. గ్రౌండ్ స్టార్ట్ చేశాను అన్న, రన్నింగ్ చేస్తుంటే బ్రీతింగ్ కావట్లేదు. చెప్పాను కదా సిస్టర్, మీ గురించి చెప్పాను అనమాట. లేడీస్కి అంత త్వరగా బ్రీతింగ్ కంట్రోల్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళ బాడీని బట్టి కూడా వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి అనమాట. సో చెప్పిన కొమ్మ చెనలు కానీ నెక్స్ట్ ఈ పెసలు నానబెట్టుకుని తినండి, కొంచెం బ్రీతింగ్ కంట్రోల్ అయ్యే ఛాన్స్ ఉంది. వెయిట్ గురించి చెప్పు అన్న. వెయిట్ గురించి అంటే కదా చెప్పాను కదా, ఫిజికల్కి వెళ్ళి ఫస్ట్ ఫిజికల్ క్లియర్ చేయి, భయపడకు. వెయిట్ వచ్చేసి మనం మెడికల్లో చూసుకోవచ్చు, అందుకైతే మీకు ఏ ప్రాబ్లం ఉండదు. బ్రో నోస్ మెడికల్ గురించి చెప్పాను కదా, ఒకసారి వీడియో మళ్ళీ చూడండి ఒకసారి. హాయ్ అన్న 100 సార్లు చెప్పాను కదా, ఇన్స్టాగ్రామ్లో కూడా హాయ్ అన్న, హాయ్ బ్రదర్, ఇవన్నీ నాకు వద్దు, ఎందుకు అనవసరం మనకి. డైరెక్ట్గా పాయింట్ చెప్పియండి, నాకు ఎంత చెప్పు, నేను తిన్నానా ఉన్నానా అవన్నీ ఉంటాను, అంచక తింటా, నాకు ఏం కాదు. ఇక్కడ మంచి ఫుడ్ పెడతారు, మంచి డైట్ పెడతారు అన్న. నాకు గ్రాడ్ 1 పైల్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు కదా, నిఖిల్ ఇట్లా చెప్పి నాకు తెలిసింది పైల్స్ అనుకుంటున్నాను. సో పైల్స్ ఉంటే కొంచెం ఇబ్బంది, ఇదైతే మెయిన్ వన్ ఆఫ్ ది మేజర్ అనమాట. అన్న పీటీకి డాక్యుమెంట్ చెప్పను తెలంగాణ, ఇంకా కీ రాని బ్రదర్. పోనీ అట్లీస్ట్ కీ వచ్చాక నీ క్వశ్చన్స్ అడగండి, అప్పుడే నీకు పీటీకి డాక్యుమెంట్స్ ఎంత బ్రదర్. ఇంకా పీటీకి 2 months టైం ఉంది, రన్నింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. నాక్ని కొంచెం చెప్పండి బ్రదర్, నాక్ని
ఫస్ట్ మీరు వెళ్ళి ముందు 3 వీడియోస్ చూడండి. అందులో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంక నేను చెప్పను ఈ క్వశ్చన్. అన్న 95కి ఏదైనా పోస్ట్ వస్తుందా? 95 మంచి స్కోర్ చేసావు బ్రదర్, ఎందుకు టెన్షన్ చెప్పు, రన్నింగ్ ప్రాక్టీస్ చేయి, తప్పకుండా ఏదో పోస్ట్ వస్తుంది, నాది గ్యారంటీ. ఒకవేళ కానీ నీకు 95 కానీ పోస్ట్ అలాగా నా ఇన్స్టాగ్రామ్ నాకు మెసేజ్ చేసిందని తిట్టు, అన్న నువ్వు ఇలా చెప్పు పోస్ట్ అలాదని చెప్పి. కార్తిక్ గుర్తుపెట్టుకుంటాను నేను. నెక్స్ట్ బ్రో రన్నింగ్ టిప్స్ ఫర్ బిగినర్స్ వీడియో చేయండి, తప్పకుండా బ్రదర్ చేస్తాను. 5km కోసం డీటెయిల్ వీడియో చేయండి అన్న. నేను గ్రౌండ్ స్టార్ట్ చేయగానే చెప్తాను బ్రదర్, ఏ ఎక్సర్సైజ్ చేయాలి, ఏ వర్కౌట్ చేయాలి, బ్రీతింగ్ ఎలా కంట్రోల్ చేయాలని చెప్పి. 5km 24 మీద వీడియో చేయండి తప్పకుండా బ్రదర్. 3 పెట్టిన కామెంట్ ఒక ఆయన లేదులే. మై 2 teeth రిమూవ్. పళ్ళ గురించి చెప్పాను ముందు 2 వీడియోస్లో 3 వీడియోస్లో చెప్పాను పళ్ళ గురించి వచ్చేసి మీరు వచ్చేసి ఒకవేళ మీకు వాడు 32 teeth చూస్తాడు, 32 పళ్ళు మీకు ఉండాలి. ఏ టీత్ అన్నా మీకు లేదా పుచ్చిపోను ఉందా అంటే బదులు మీకు లేకపోతే సిమెంట్ పెట్టించండి. చెప్పానా మీరైతే పన్ను పీకి చూడరు. ఓకే, యూట్యూబ్లో అయితే ఇవైతే మన పూర్తి కామెంట్స్. నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇన్స్టాగ్రామ్లో వచ్చేసి ఆర్మీలో ఎవరని చెప్పా తమ్ముడు అన్న టాటూ ఉంది చెప్పాను కదా తమ్ముడు. టాటూ ఉంది అంటే నేను రిమూవ్ చేసుకోమని చెప్పాను. రిమూవ్ చేసాక చాలామంది ఏంటంటే మచ్చ ఉందని చెప్పి అడుగుతున్నారు కదా. మచ్చ ఉన్నా సరే ప్రాబ్లం లేదు తమ్ముడు, టాటూ ఉంటేనే మీకు ప్రాబ్లం, భయపడొద్దు. టాటూ ఉంటే రిమూవ్ చేయించేసుకోండి. నేను ఫ్లాట్ ఫుట్ టిప్స్ చెప్పాను. ఫ్లాట్ ఫుట్ టిప్స్ అంటే తమ్ముడు మీరు కాలు కింద పెడతారు కదా, కాలు కింద పెట్టినప్పుడు మీకు ఇక్కడ మెయిన్ వచ్చేసి వాడు స్కేల్తో చూస్తారనమాట. నాకు జరిగే మెలికలు అయితే వాడేమో అంత అబ్జర్వ్ చేయలేదు. కానీ మీరు ఏంటంటే మన కాళ్ళు కింద ఒక బాల్ అంటే కొంచెం టెన్నిస్ కానీ హార్డ్గా ఉన్న థింగ్ ఏదైనా సరే ఇక్కడ పెట్టి నొక్కండి డైలీ. అంటే డైలీ మార్నింగ్ వర్కౌట్ కానీ ఈవినింగ్ వర్కౌట్ కాలిగినప్పుడు అలా నొక్కుతూ ఉన్నాను. ఆటోమేటిక్గా ఏంటంటే స్కిన్ కొంచెం పైకి అయ్యి బోన్ కొంచెం పైకి అయ్యి అది కొంచెం కవర్ అవుద్ది. మినిమం ఒక స్కేల్ గ్యాప్ అయినా సరే కవర్ అవుద్ది తప్పకుండా. ఎవరో నేమ్ వచ్చేసి ఏంటంటే తేజు. నెక్స్ట్ వెంకటేష్ అంట బ్రదర్ నా SSGD ఎగ్జామ్ రాసాను, నా హైట్ 181. ఎవరైనా హైట్ తక్కువ ఉంటే భయపడతారు, నువ్వే బ్రదర్ హైట్ ఎక్కువ ఉంటే భయపడుతున్నా. ఫిట్ అవుతా భయపడుకో, తప్పకుండా ఫిట్ అవుతా భయపడుకో. నెక్స్ట్ తమ్ముడు ఆర్మీలో నీ గురించి వీడియోలో చెప్పాను, నువ్వు మళ్ళీ ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తున్నావు. నెక్స్ట్ వచ్చేసి భయపడకు తమ్ముడు. శ్రీరామ్ లొట్టి అంట అన్న నాకు ట్రీట్మెంట్ ఎగ్జామ్ అవుతుంది, ఎలా ప్రిపరేషన్ అవ్వాలో చెప్పండి. అలాగే నేను ITBP ట్రీట్మెంట్ ఫిజికల్ అయింది ఇంకా ఉంది, అలాగే జాబ్ కొట్టాలి. తమ్ముడు ఇలా చెప్తున్నాను ఏమనుకోదు. ఎప్పుడు కూడా ఎవరికి కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఎవరి దగ్గర కూడా మీరు తక్కువ చేసుకొని మాట్లాడకండి. ఎప్పుడు కూడా ఎవరితో కూడా చెప్పొద్దు. ఎందుకంటే ఈరోజు నీతో ఉన్నవాడే రేపు నేను ఎగతాళి చేస్తాడు, వాడి ఫైనాన్షియల్ కండిషన్ ఎదురా అని చెప్పి. ఎప్పుడు మిమ్మల్ని మీరు తక్కువ ఎప్పుడూ చేసుకోవద్దు. ఇది గుర్తుపెట్టుకోండి. అన్న నా ఫ్యామిలీ పూర్ అన్న, మా అమ్మ నాన్న ఇలాగా, అది గుర్తుపెట్టుకున్నది. ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. అది ఎదుటివారు మీకు మీరు ఎదుటివారికి ఛాన్స్ ఇచ్చినట్టు అవుద్ది అనమాట. మనల్ని మనమే తక్కువ చేసుకుని ఎదుటివారు ఛాన్స్ ఇచ్చినట్టు అవుద్ది. సో ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోవద్దు. సో సాయిరామ్ లొట్టితం నీకు చెప్పేది ఏంటంటే నేను ఎలా ప్రిపేర్ అవ్వాలని అడుగుతున్నావు కదా. నువ్వు అగ్నివీడు కానీ ఈ ట్రైర్మెన్ కానీ ఏదైనా సరే ట్రైర్మెన్కి వచ్చేసి నీకు ఎగ్జామ్ గురించి అంత భయపడద్దు. మినిమం బేసిక్స్ ప్రిపేర్ అయినా సరే నీకు ఎగ్జామ్ అయిపోద్ది. ఎందుకంటే అవన్నీ 10th లెవెల్ జాబ్స్ కాబట్టి నీకు అంత ఎగ్జామ్ ప్రిపరేషన్ అయితే ఇవ్వడం, ఇది గుర్తుపెట్టుకో. ఫస్ట్ భయపడకుండా ఉండు. ఇదే నీకు చెప్తాను కదా, ఫ్యామిలీ పూర్ ఫ్యామిలీ అని చెప్పి ఎవరు ఇలా చెప్పుకో. నాకు ఎలా చెప్పాలంటే కొంచెం నచ్చదనమాట మెయిన్. మళ్ళీ మనం తక్కువ చేసుకోకూడదు తమ్ముడు. ఢిల్లీ అని చెప్పి ఇబ్బంది పెడుతున్నాను నీ ప్రేమతో మాత్రం. అన్న ఎలా ఉన్నా చెప్పు అన్న, హెల్త్ ఎలా ఉందన్న. తమ్ముడు అంతా బాగుంది, అంతా హ్యాపీగా ఉంది. సో సీక్వెంట్ అని అడుగుతున్నా కదా, సీక్వెంటే నాకు ఉంది తమ్ముడు. చూడు నాకు కూడా కొంచెం లెఫ్ట్ ఐ సీక్వెంట్ అయ్యాయి. కానీ ఏంటంటే మనం మెడికల్లో వాడికి ఐ కాంటాక్ట్ ఎక్కువ ఇవ్వకూడదనమాట. వాడి పెన్న పెట్టి చూస్తాడా, నువ్వు పెన్న పెట్టి కూడా మేనేజ్ చెయ్యొచ్చు. నువ్వు భయపడుతూ వెళ్ళావు అనుకో వాడికి అర్థమైపోద్ది అనమాట. నీ భయంతో ఆడి చూస్తావు, ఆడి తెలిసిపోద్ది ఆటోమేటిక్గా. సో ఏంటంటే వాడికి ఐ కాంటాక్ట్ ఇవ్వకు. మెయిన్ వచ్చేసి అలా వాడికి కళ్ళు చూసి మాట్లాడుకో, నోస్ చూసి మాట్లాడు, ఆటోమేటిక్గా వాడికి అర్థమైపోద్ది అనమాట. ఏం కాదు, భయపడకరా. సో దయచేసి నేను ఎలా ఉన్నాను, ఏం తింటాను అవన్నీ అడగొద్దు. నేను అన్నీ తింటాను, అన్నీ బాగానే ఉంటాను. ఢిల్లీ తమ్ముడు గుర్తుపెట్టుకో. ఓకే బ్రదర్ కొంచెం రైట్ హ్యాండ్ మిడిల్ ఫింగర్ క్రాస్ 100 సార్లు చెప్పిన ఫింగర్ గురించి మీకు
ఏం కాదు, భయపడద్దు. నేను జాబ్కి వచ్చాను, మీరు జాబ్కి వస్తారు, ఎందుకు భయపడతారు మీరు? భయపడద్దు. ఎవరో సోల్జర్ బీట్స్ ఎవరో ఉన్నారు. నెక్స్ట్ ఇప్పుడే చెప్పాను, మళ్ళీ సేమ్ అదే అనమాట. అన్న తమ్ము విలేజ్లో చిన్న చూపు చూస్తున్నారు, ఇవన్నీ చూస్తున్నారు. మోహన్ నాయుడు అంట. ఈడబ్ల్యూ కేటగిరీ అన్నావు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అన్నావు, 82+ స్కోర్ చేసిన అన్నావు. ఇంకెందుకు నీకు భయం? ఊర్లో 100 మంది 100 క్వశ్చన్లు అంటారా? జాబ్ వచ్చే వరకు ఆ మాటలని. వన్స్ జాబ్ వచ్చిందనుకో అందరూ నీకు చుట్టాలే. నువ్వు దారంటే వెళ్ళినా సరే, అయ్యో మా అబ్బాయి వస్తున్నాడు అని అంటారన్నమాట. అలాంటి సిచ్యువేషన్, అలాంటి జనరేషన్లో బతుకుతున్నావు. ఎందుకు ఎవడో పక్కోడు ఏదో అన్నాడు అని చెప్పి నువ్వు బాధపడ్డావు? నీ అమ్మాయిలు ఏమన్నా నువ్వు బాధపడాలి. ఇది గుర్తుపెట్టుకో. ఇది మోటివేషన్ కాదు, నా లైఫ్లో జరిగిన సంఘటనలే కదా. చెప్పాను, జాబ్ వచ్చాడు నీకు చుట్టాలు కూడా ఎవడో ఫోన్ చేయడు. కానీ వన్స్ జాబ్ వచ్చిందనుకో, ఏ రోజు మీ ఇంటి పండగ కూడా రాని చుట్టాలు ఇంటి జనాలు వస్తారన్నమాట ఆటోమేటిక్గా. సో ఆడేది అంటున్నాడు, ఇది అంటున్నాడు, అన్నీ గుర్తుపెట్టుకోక, అవన్నీ మర్చిపో. కాన్సన్ట్రేట్ జాబ్. వన్స్ జాబ్ కొట్టు, ఫ్రెండ్స్ ఎక్కువైపోతారు, చుట్టాలు ఎక్కువైపోతారు, బంధుమిత్రులంతా ఒకటి అయిపోతారు అన్నమాట. భయపడకు, జాబ్ వస్తుంది. చెప్పాను దీనికి కదా ఆన్సర్. వీక్ బ్రో, ఫిమోసిస్ ప్రాబ్లం ఉన్నా కదా, మీకు వాయిస్ మెసేజ్తోనే రిప్లై ఇచ్చాను. నీ వీడియోస్ డైలీ చూస్తాయి నీ ఛాన్స్ అన్న. నేను రన్నింగ్ ఈజీగా బ్రో. అదే వన్ ఫ్యూచర్ కింగ్ అని చెప్పారు, అయితే టెక్స్ట్ చేశారన్నమాట. బ్రదర్ నేను 63 పెట్టా, ఎనీ ఛాన్స్? ఐ ట్రై టు 3 yearsగా రాస్తూనే ఉన్నా, బట్ థర్డ్ ఛాన్స్ SSCGD ప్లీజ్ హెల్ప్. ఓబీసీ కేటగిరీ అంటున్నా కాబట్టి 3 years ఆల్రెడీ ప్రాక్టీస్ చేసినాను, ఇంకెంత హార్డ్ వర్క్ చేయాలి? అయినా సరే ఏం భయపడదు. 63 పెట్టినాను కదా, కీ రాగానే చెక్ చేద్దాం. ఒక ఎన్ని మార్కులు వచ్చాయి చూసి దాన్ని బట్టి మనం ఫర్దర్ స్టెప్ తీసుకోవచ్చు. శ్రీను ఫౌజీ బ్రదర్ మనం మాట్లాడదాం. STM డిఫెన్స్ అకాడమీ. ఓకే సిస్టర్ మెసేజ్ చేశారు. అని నాకు హై సైట్ ఉంది, ఏమైనా ప్రాబ్లం అవుతుంది మెడికల్? హై సైట్ చెప్పాను కదా, 6/12 ఉంటేనే ప్రాబ్లం. మీకు మినిమం ఉంటే మేనేజ్ చేయం కదా. యూట్యూబ్లో బ్రో అయితే మ్యాక్సిమం అందరు మెసేజ్ చదివాను నేను. ఎవరో అన్న 80-85 వస్తున్నాయి అనుకుంటా, పర్వాలేదు రన్నింగ్. సారీ తమ్ముడు, నీ మెసేజ్ మిస్ అయిన బాలయ్యమ్మని చెప్పి. 80-85 ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దాం, అయితే మంచి స్కోరే. సో అన్ని కామెంట్స్, అన్ని వీడియోస్ అయితే కవర్ చేశాను అనుకుంటున్నాను, అన్ని టెక్స్ట్ అయితే కవర్ చేశాను. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడిగిన డౌట్లు కాకుండా కొత్త డౌట్స్ అడగండి. సో డాక్యుమెంటేషన్ గురించి చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది, ఫిజికల్ ప్రాక్టీస్ చేయండి, ఆటోమేటిక్ ఎగ్జామ్స్ అయిపోయి కదా. సో మీరు అందరికీ ఫిజికల్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. జైన్ ఫ్రెండ్స్ అందరికీ. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. వీడియో మ్యాక్సిమం చూస్తున్నారు కానీ మనకైతే రీచ్ రావట్లేదు అనమాట. రీచ్ ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు. మెయిన్ వచ్చేసి 1.7K 2K ఆగిపోతుంది. ఒకసారి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఎందుకంటే మనకు కొంచెం రీచ్ పెరుగుతుంది కదా. అడగలేదు నేను, కానీ కొంచెం ఎందుకు అడగాలనిపిస్తుంది అన్నమాట. సో అయితే గుర్తుపెట్టుకొని అందరికీ జాబ్ వస్తుంది హ్యాపీగా. సో ఎవరు భయపడద్దు, రన్నింగ్ అయితే హ్యాపీగా ప్రాక్టీస్ చేయండి. లేడీస్ కూడా ఎవరికైనా నాకు ఇలాంటి ప్రాబ్లం ఉంది అని చెప్పేది నాకు పర్సనల్గా అయితే టెక్స్ట్ చేయండి, నేనైతే వాళ్ళకైతే సొల్యూషన్ చెప్తాను. జై ఫ్రెండ్స్.